వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కు సర్వసిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్. పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న డీసీపీ సరిత ఐపీఎస్. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించిన డీసీపీ. తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్ లో తమ షాపులను అన్యాయంగా పడగొట్టారంటూ బాధితుల ఆవేదన. బాధ్యులైన ఓనర్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. ప్రజలందరికీ సీఎం చంద్రబాబు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా ఏపీ, తెలంగాణలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు తరలి వచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్రమైన కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. వేకోజాము నుంచే ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎంతో పేరుగాంచిన పాత శివాలయంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. పవిత్రమైన కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్ లో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ లో సౌకర్యాలు కల్పించారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు పాత శివాలయంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్లు ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సజావుగా పోలింగ్ జరిగేలా చూడడం జరుగుతుందన్నారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ లక్ష్మీషా సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. చెక్ లిస్ట్ ప్రకారం సామాగ్రి అందుతోందో లేదో చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 112 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు విజయవాడ, తిరువూరు, నందిగామలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ మెటీరియల్ కు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేదని, 18 రూట్లలో సిబ్బందిని, మెటీరియల్ ను తరలించేందుకు వాహనాలు, భద్రతా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. 78,063 మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 450 మంది పోలీస్ సిబ్బందితో పాటు తక్షణ స్పందన బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. మొత్తం జిల్లాలో డిస్ట్రిక్ట్ వైస్ అది ఇక్కడ ఉంది.
లొకేషన్ 32 కదా? 32 సార్. టోటల్ ప్రతి బస్సుకి సార్ ఎస్కార్ట్. అందరికీ నమస్కారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్ సెట్ టు గో రెడీ అవుతూ ఉంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, నందిగామ అలాగే తిరువూరు 3 కేంద్రాల్లో జరుగుతూ ఉంది. అక్కడ ప్రతి ఒక్క కేంద్రాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో వీళ్ళు వెళ్ళి మెటీరియల్ని రిసీవ్ చేసుకొని ఈరోజు చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదైన తర్వాత వాళ్ళ రూట్ వెహికల్ ఎక్కి వాళ్ళ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. మన జిల్లాలో ఎప్పటివరకు చూసుకుంటే 112 పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది. 112 పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ని వెళ్ళిన అడ్వాన్స్ రెడీ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలకు గాను ఒక 18 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్లో వీళ్ళు వెళ్ళే బస్సుతో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సెక్యూరిటీతో కోఆర్డినేట్ చేసుకొని సిపి గారితో కోఆర్డినేట్ చేసుకొని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ దాదాపుగా 450 మంది ఆ పోలీస్ సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ టీమ్స్ అట్లాగే ర్యాపిడ్ టీమ్స్ అట్లాగే ఎస్కోర్ట్ టీమ్స్ సెక్యూరిటీ టీమ్స్ ఇవన్నీ వేసుకొని జిల్లాలో ఎక్కడ వంచన ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 78,000 మంది ఓటర్సు రేపు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించబోతున్నారు. దీనికి గాను మన జిల్లాలో ఈ గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైతే ఈ ఓటర్స్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి లోకల్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో రైల్వే పిఎస్సీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఓటర్స్ కనుక అక్కడ ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డైరెక్షన్ కూడా జారీ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇంకా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇబ్బంది జరగకుండా చూసుకోవడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా సెంట్రలైజ్డ్గా పెట్టించడం జరిగింది. సో ప్రతి కేంద్రాలు 112 కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి అది ఎలక్షన్ కమిషన్ అట్లాగే ఆర్ఓ గారు అక్కడ గుంటూరులో అలాగే ఇక్కడ డిఓ ఆఫీస్లో కూడా ఎక్కడికక్కడ లైవ్గా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. పోలింగ్ సజావుగా జరుగుతూ ఉందా, ఏదైనా ఇబ్బందులు ఉందా అనేది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్లో జాగ్రత్త పాల్గొని మెయిన్లీ పోలింగ్ సిబ్బంది మీకు ఇచ్చిన ట్రైనింగ్స్ కూడా ఎందుకంటే 2 రౌండ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. దీంతోపాటు మైక్రో అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి కేంద్రాల్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ నుంచి తీసుకున్న ఈ మైక్రో అబ్జర్వర్ని కూడా అక్కడ పెట్టి అన్ని సజావుగా జరుగుతూ ఉందని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్లీ బ్యాలెట్ బాక్స్ కాబట్టి ఇది బ్యాలెట్తో జరుగుతుంది కాబట్టి ఈ మెటీరియల్ జనరల్ ఎలక్షన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి ఈవెన్ వాళ్ళకి ట్రైనింగ్ మెటీరియల్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే క్రాస్ చెక్ చేస్తే అందరూ చాలా చక్కగా చేయగలుగుతున్నారు. అది ఎందుకంటే అది బాక్స్ ఫస్ట్ అయితే ఈవీఎం ఉండేవి దాంట్లో జనరల్ ఎలక్షన్కి, ఇక్కడ బాక్స్ కాబట్టి అవన్నీ ట్రైనింగ్ కరెక్ట్గా జరిగి అది కూడా చెక్ చేసుకోండి చెప్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ బాక్స్ కావాలంటే ఇక్కడే రీప్లేస్ చేసుకోండి చెప్తున్నాము. సో ఈ అన్ని రకాలుగా తయారయ్యి మనము రేపు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు జరిగే ఈ ఎలక్షన్లో ఎక్కడ ఏమీ ఇబ్బంది జరగకుండా సెక్టరల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ అలాగే సెక్యూరిటీ సిబ్బంది అందరూ అక్కడ వెరిఫై చేసుకొని ఎప్పటికప్పుడు రిపోర్ట్ పెట్టుకొని ఇది పంపిస్తూ ఉంటారు. దాన్ని ఈవినింగ్ పోలింగ్ అయిన తర్వాత సో అన్ని బాక్సెస్ ప్రాపర్గా సీల్ చేసి అది మనకు కౌంటింగ్ సెంటర్కి కూడా త్రూ ప్రాపర్ ఎస్కోర్ట్ విత్ పోలీస్ సిబ్బందితో పోలీసు బందోబస్తు అది ఇక్కడ చేరుకుంటుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ని జాగ్రత్తగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దీనికి ప్రతి ఒక్కరు ఆఫీసర్స్ అయితేనేంటి అట్లాగే మనకు అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేంటి అట్లాగే ఇతర అనుబంధ డిపార్ట్మెంట్స్ అయితేనేంటి అలాగే మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా దీనికి ముందుకు వచ్చి కోఆర్డినేట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా పొలిటికల్ పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా 2-3 పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి అని, అది కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మోడల్ కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ రేపే జరగబోతోంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా ఎండ్ అయిపోయింది. క్యాంపెయిన్ కూడా ఇక్కడ జరగడానికి లేదు. సో రేపు జాగ్రత్తగా ఈ జాగ్రత్తలు పాటించుకొని ఈ నియమాలు ఎలక్షన్ కమిషన్ నియమాలను అనుగుణంగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడికి ఫోన్ చేయొచ్చు కలెక్టరేట్కి. అలాగే అక్కడ మీకు ఆర్ఓ ఏమైనా ఏఈఆర్ఓగా డిఆర్ఓ ఉంటారు. అలాగే ఫీల్డ్లో కూడా ఎలక్షన్ సిబ్బంది తిరుగుతుంటారు కాబట్టి అక్కడ కూడా మీరు చెప్పొచ్చు. అలాగే అబ్జర్వర్ను కూడా మనకు కాన్స్టిట్యూన్స్ చేయడం జరిగింది. అబ్జర్వర్ మేడం కూడా 2 సార్లు వీసీ పెట్టారు. వీసీ పెట్టి అన్ని తయారీ ఎలా జరుగుతూ ఉంది, ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సో అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చున్నారు. వాళ్ళ దిశానిర్దేశాల ప్రకారంగానే ఈరోజు అన్ని రకాలుగా అది ఏర్పాట్లు చేసి మనము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. థ్యాంక్ యూ. పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజలపై ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. చల్లపల్లి బంగ్లా సమీపంలోని కాశీశ్వర అన్నపూర్ణ దేవాలయంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సకుటుంబ సమేతంగా
పవిత్రమైన శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహాశివరాత్రి పురస్కరించుకుని నియోజకవర్గం నుండి పలు దేవాలయాలు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు దేవదేవుడు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దేశం మొత్తం కూడా ఆ శివయ్య పూజల్లో శివస్మరణంలో మారుమోగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవస్థానాల్లో కూడా భక్తులకి సౌకర్యవంతంగా ఎక్కడా కూడా వాళ్ళ దర్శనాల్లో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసాం. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని శివాలయాల దగ్గర బందోబస్తు కానీ అట్లాగే ఈవోలతో ఎండోమెంట్ అధికారులతో కలిపి భక్తులకి ఏ సౌకర్యం రాకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ అర్ధరాత్రి తెల్లవారుల వరకు కూడా ఈ శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి ఈ తరుణంలో ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మొదటి శివరాత్రి. ఈ శివరాత్రి ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో అందరం కూడా మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటారు, ప్రార్థన చేయాలి. ఈ రాష్ట్రం కూడా ముందుకెళ్ళాలి, చంద్రబాబు నాయకత్వంలో అందరం కూడా బాగుండాలని హృదయపూర్వకంగా శివయ్య తండ్రిని వేడుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరన్నపూర్ణ దేవస్థానం, చల్లపల్లి బంగ్లా, విజయవాడ. నా పేరు రాళ్లపల్లి పవన్ కుమార్ శర్మ. ఈ దేవాలయ బ్రహ్మగారిని. శతవసంతాల సాంబశివుడు కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ గత 120 సంవత్సరాలుగా నిత్య ధూపదీప నైవేద్యాలు అనుకుంటూ ప్రజల యొక్క అనే సమస్త మనోభీష్టాలు నెరవేరుస్తున్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క నిర్వహణలో ఈ యొక్క సంవత్సరం మహాశివరాత్రి పురస్కరించుకొని అనేక విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రోజుని మహాశివరాత్రి, మహా అంటే గొప్పది, శివరాత్రి అంటే శివనామ స్మరణతో జాగరణ చేయవలసినటువంటి గొప్ప రాత్రి అని. ఈ రోజున పరమేశ్వరుడు గురించి ఎంత అర్చించినా ఎంత చేసినా చాలా తక్కువ. మనం అహర్నిశము కూడా ఉన్న సమయాన్ని ఆ పరమేశ్వర ధ్యానంలో మనం నిమగ్నమవలసినటువంటి గొప్ప రోజున ఈరోజు మన సమస్త పాపాలు హరింపజేస్తూ హరహర అంటే హరింపచేసేటువంటి ఆ శంకరుణ్ణి ప్రార్థన చేసుకొని మానవ జన్మకు ఏవైతే కావాలో అవన్నీ భోగభాగ్య ఐశ్వర్యములన్నీ కూడా కలగజేస్తూ చివరికి పరమేశ్వర సాయుధ్యాన్ని కలగజేసేటువంటి గొప్ప రోజు ఈ శివరాత్రి రోజు. ఈ రోజు పురస్కరించుకొని మన దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అఘోర సంపుటిత మహాపాశుపత రుద్రహోమం, చండీ హోమం, రుద్రహోమం, నవగ్రహాది శాంతి హోమములని, మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తూ దీంతో పాటుగా స్వామివారికి 11 రుద్రాలు, 11 రకాల ద్రవ్యాలతో మహాన్యాస ఏకాశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, పల్లకీ సేవ, ప్రదోషకాలంలో స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరెక్కడా లేని విధంగా మన దేవస్థానంలో ఒక వేద పండితుడికి స్వర్ణ కంకణ సన్మానాన్ని కూడా దేవస్థానంలో నిర్వహించడం జరుగుతోంది. వేదం అంటేనే శివుడు, శివుడు అంటేనే వేదం. అటువంటి చదువుకున్నటువంటి వేద పండితులు, ఘనాపాఠీలు, కలవకొలను శివరామకృష్ణ ఘనపాటి సోమయాజులు గారని చెప్పిన గొప్ప పండితులు వారికి ఈ రోజున సాయంత్రం 7:30 గంటలకు దేవాలయంలో స్వర్ణ కంకణంతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది ఘనాపాఠీలందరూ కూడా వేయించేసి మన దేవాలయంలో రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా నమ్మక చమక ఘనస్వస్తి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అలానే రాత్రి ఇంగోధోకాల సమయంలో 121 కిలోలు, ఒక్కో రుద్రానికి 11 కేజీలు అన్నం చొప్పున అన్నాభిషేక్ కార్యక్రమాన్ని తెల్లవారులు 4 గంటల వరకు కూడా దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. ఇందు నిమిత్తంగా మన భక్తులకి జాగరణ నిమిత్తంగా దేవాలయంలో హరికథా వాచస్పతి ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు అనేటువంటి పెద్ద పండితుల చేత హరికథా కాలక్షేప కార్యక్రమాలని కూడా దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియపరచడమైంది. చెప్పా మొదలు. పవిత్రమైన మహాశివరాత్రి పురస్కరించుకుని కృష్ణలంక 21వ డివిజన్ పరిధిలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు పాలు, బిస్కెట్లతో పాటు వాటర్ బాటిల్స్ అందించే కార్యక్రమం గత 15 ఏళ్ల నుండి జరుగుతోందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గత రామ్మోహన్ రావు చెప్పారు. స్థానిక మాజీ కార్పొరేటర్ గోరిపర్తి నరసింహారావు ప్రారంభించిన కార్యక్రమం ఆయన లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం మంచి శుభపరిణామం అని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణలంక 21వ డివిజన్ మెట్ల బజారు చివరి పుష్కర ఘాటు కృష్ణానదిలో కీర్తిశేషులు కార్పొరేటర్ గోరిపర్తి నరసింహారావు జ్ఞాపకాలతో కృష్ణానదిలో స్నానాలను వచ్చే భక్తులకు బిస్కెట్లు, పాలు
టీ పంపిణీ కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పాల్గొని భక్తులకు పంపిణీ చేశారు. శివరాత్రి పురస్కరించుకుని తెల్లవారుజామున కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు నీరసంతో అలసిపోకుండా పాలు, టీ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు. మహాశివరాత్రి పండుగ వేళ భోళా శంకరుడు ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. గత 15 ఏళ్లు కృష్ణలంక 21వ డివిజన్ మెట్ల బజారు చివరి పుష్కర ఘాటు వద్ద గురుపర్తి నరసింహారావు జ్ఞాపకార్థం కృష్ణానది భక్తులకు బిస్కెట్లు, పాలు, టీ పంపిణీ కార్యక్రమం టీడీపీ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వర్గం గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా కృష్ణలంక ప్రజలందరూ కూడా కిష్ట స్నానం చేసి అలసిపోయి ఒడ్డుకు చేరుకున్న వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి గురుపతి నరసింహారావు గారు కార్పొరేటర్గా ఉండి ఆయన ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేసి వచ్చిన వాళ్ళకి పాలు, టీ, కాఫీ, అలాగే మంచినీళ్ళు, అలాగే బిస్కెట్లు అన్ని విధాల సౌకర్యంతో వాళ్ళకి అందుబాటులో ఉండి చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి. అలాగే ఇవాళ శివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మహాశివరాత్రి నాడు ముత్యాలంపాడులోని శివుని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముత్యాలంపాడు శివాలయం భక్తులతో పోటెత్తింది. వేకోజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పర్వదినం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈరోజు శివరాత్రి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో పితృదేవతలకి మరి పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ అర్పిస్తూ మరి ఆలయాల్లో అభిషేకాలు చేసుకుంటూ చాలా పవిత్రంగా భావించే ఈ మహాశివరాత్రి మరి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రం కానీ దేశంలో కానీ అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. పరమహంస పరివిరాజకాచార్యులు సాక్షాత్తు శంకరాచార్య స్వరూపులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశేషమైన అభిషేకాలు ప్రారంభమయ్యాయి. నవగ్రహ దేవతలందరికీ కూడా విశేషమైన అభిషేకం, అర్చన, మృత్యుంజయుడికి విశేషమైన అర్చన, అదేవిధంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మరియు తెల్లవారుజామున జగత్ మాతాపితరులైనటువంటి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి విశేషమైన కళ్యాణం నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి. రేపు ఉదయం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నగర ఉత్సవం, అదేవిధంగా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అన్ని వేల మందికి కావాల్సిన ఏర్పాట్లతోటి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. కావున భక్తులందరూ ముఖ్యంగా గమనించండి. రాబోయే విశ్వావసు నామ సంవత్సరంలో పంచగ్రహ కూటమి అని ఏర్పడుతోంది. అనగా 5 గ్రహాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించే సమయం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గ్రహాలందరికీ అధిపతి అయినటువంటి పరమశివుడి యొక్క పాదాలు పట్టుకుని పరమశివుడికి అనుగ్రహంతో ఆనందంగా జీవింతురుగాక. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం రోజున వన్ టౌన్ పాత శివాలయంలోని శ్రీ గంగాపురం సమేత మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజించుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీవి సరిత ఐపీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయంలో ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా వన్ టౌన్ లోని గంగా భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారిని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీబీ సరిత ఐపీఎస్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు.
స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ ద్వాపర యుగంలో ధర్మరాజుచే ప్రతిష్ఠింపబడిన స్వామివారిని మహాశివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయంలో భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సంతృప్తి కలిగించాయన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మరాజస్వామి ప్రతిష్ఠ శివలింగ సన్నిధౌ హరిహర సన్నిధౌ శివకేశవ సన్నిధౌ శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి మహాదినే పర్వదినే శుభదినే శుభ సమయే శుభయోగ శుభకరణ దేవగుణ శేఖర విశిష్టాయ ఈశ్వరః సర్వేశ్వరః మహేశ్వరః పరమేశ్వరః ప్రీత్యర్థం నియమకం జాననే మల్లాండే శివరాత్రి పర్వదినం సందర్భంగా మన విజయవాడ నగరంలోని పాత శివాలయంలో ధర్మరాజు మహారాజు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం మన శివుడికి అభిషేకం అట్లనే పూజలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈవో గారు శ్రీ షణ్ముఖం గారు వారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరగడం అట్లనే శాలిగ్రామ దానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ మన పోలీస్ వారు, మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ వారు, మన లోకల్ SHO గారు వీరు పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడం, ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషంగా పూజించుకోవడం, శివుడిని ఆరాధించుకోవడం, అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ మహాకుంభమేళాలో ఇవాళ చివరి రోజు. ఆ శివుడు అనుగ్రహం అందరికీ, కుటుంబ సభ్యులందరికీ, పిల్లలకి అందరికీ మంచి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అనుగ్రహం అందరికీ ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు తమ వద్ద ఉన్న డాటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని RTGS కు అందజేయాలని రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని అధికారులను ఆదేశించారు. డాటా అనుసంధానంతో డాటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. కొన్ని శాఖల నుంచి అసమగ్ర డాటా సమాచారం ఇస్తున్నారని, అది సరికాదని సూచించారు. RTGS ఏర్పాటు చేస్తున్న డాటా లేక్ డాటా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖలు, విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో, విభాగాల్లో ఒక చీఫ్ డాటా టెక్నికల్ ఆఫీసర్ని నియమించుకోవాలని గతంలోనే అన్ని శాఖలను ఆదేశించామన్నారు. అయితే ఇప్పటికీ కేవలం 202 విభాగాల్లోనే ఈ అధికారులను నియమించుకున్నారని, ఇంకా 136 విభాగాల్లో CDTO నియామకం జరగలేదన్నారు. వెంటనే ఈ నియామకం జరగాలన్నారు. తద్వారా డాటా అనుసంధాన ప్రక్రియకు సంబంధించి ఆ శాఖతో RTGS సమన్వయం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఉండవన్నారు. కొన్ని శాఖల నుంచి కొంత అసమగ్ర సమాచారం, అసమగ్ర డాటా పంపుతున్నారని, అలా కాకుండా వారి వద్ద ఉన్న డాటాను సమగ్రంగా అందజేయాలన్నారు. మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఘనమైన విషయమని, దానితో పాటు నిరాశ్రయులను, బాధితులను ఆదుకోవడం కూడా దైవ కార్యంగానే భావించాలని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చండి స్పష్టం చేశారు. మానవులకు సేవ చేయడం మాధవునికి సేవ చేయడమే అవుతుందని పేర్కొన్నారు. నిరాశ్రయులను, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి పనిచేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహాశివరాత్రి పర్వదినం రోజున కూడా రమణయ్య కూల్ డ్రింక్ షాప్ ప్రాంతంలో వైజాగ్కు చెందిన శివయ్య అనే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని నిరాశ్రయను గుర్తించి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు పంపించి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న అతన్ని వైద్యం చేయించి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నిర్మల హృదయ భవన్ కు అప్పగిస్తామని ఉమ్మడి చంటి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయడం ఎంతో పుణ్యప్రదం అన్నారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఎంత పుణ్యం వస్తుందో, నిరాశ్రయాలను, బాధలలో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా అంతే పుణ్యం వస్తుందన్నారు. గురుగారు
బాబు ఎదురులేవు నువ్వు నేనా ఏం పర్లేదు పడుకో. చూసుకోవాలి మేము 40 సంవత్సరాలుగా అద్దెకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై కుట్రపూరితంగా షాపులను జేసీబీతో ఓనర్ పడగొట్టించారని తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్లోని వ్యాపారస్తులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులోని ఫర్నిచర్, సరుకు ధ్వంసం అయ్యాయని, బాధ్యులైన ఓనర్పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమ షాపులను అన్యాయంగా పడగొట్టారంటూ వ్యాపారస్తులు వాసంతి ఎంటర్ప్రైజెస్ మణికొండ శ్రీనివాస్, వసంత డీజిల్ స్పేర్స్ ప్రొపరైటర్ మిర్యాల శ్రీహరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ తారాపేటలోని పీనా మహమ్మద్ స్ట్రీట్లో గత 40 సంవత్సరాలుగా వాటర్ మోటార్లు, స్పేర్ పైపులు అలాగే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని, తమ షాపులను అన్యాయంగా పడగొట్టారన్నారు. కనీసం షాపు ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇవ్వకుండా సోమవారం అర్ధరాత్రి 12:30 టైంలో జేసీబీతో తమ షాపులను పడగొట్టారన్నారు. షాపులోని ఫర్నిచర్, సరుకు ధ్వంసం అయ్యాయన్నారు. 2 షాపుల్లో కలిపి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. తమ జీవనోపాధి కూడా కోల్పోయామన్నారు. అన్యాయం చేసిన ఓనర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారన్నారు. పోలీసుల వద్ద కూడా కూల్చింది నేనే అంటూ ఇంటి ఓనర్ ఒప్పుకున్నారన్నారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసి న్యాయం చేయాలన్నారు. కానీ ముందుగా తెలియపరచడం కానీ ఏమీ లేదు. వచ్చాడు, మాట్లాడుకున్నాం, 1 సంవత్సరం ఆగినా ఆగుతానన్నాడు, 2 సంవత్సరాలు ఆగుతానన్నాడు, అద్దె పెంచుకున్నాడు, అద్దె పెంచండి జనవరి నుంచి అద్దె పెంచుకోండి అన్నాడు. దానికి ఒప్పుకున్నాము. మళ్ళీ రాత్రికి నిన్న వచ్చి ఇలాంటి పని చేశాడు. ఆయన పేరు మధ్యల దామోదరం, షాపు ఓనర్ గారి పేరు. వాళ్ళ అబ్బాయి అక్కడ అమెరికాలో ఉంటారంట సార్. వాళ్ళ అబ్బాయి ప్రెషర్ ఉంది నాకు, మా అబ్బాయి ఊరుకోవట్లేదు, మా అబ్బాయి ఖాళీ చేయించమంటున్నాడు. తర్వాత వచ్చి నేను మంచోని కాబట్టి సరిపోతుంది, అదే నేను రౌడీనో గోండాలో దించి నేను ఆక్రమించుకుంటే మీరేం చేస్తారు, లేదంటే ఏదైనా రౌడీలకి గోండాలకి స్థలం అమ్మేసుకుంటే మీరేం చేయగలుగుతారు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి వెళ్ళాడు సార్. 10-15 రోజుల క్రితం. నా పేరు మానకొండ శ్రీనివాస్, నేను వాసంతి ఎంటర్ప్రైజెస్ ప్రొపరైటర్. షాపు ఓనర్ గారు జేసీబీని పంపించారని పోలీసు వారి ముందే ఒప్పుకున్నాడు సార్. పోలీసు వారి ముందే నేనే పంపించానని ఒప్పుకున్నాడు సార్. మరి ఆయనకి ఎంత ధైర్యం ఏంటో, అసలు ఆయన ఉద్దేశం ఏంటో చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కు సర్వసిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్. పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న డీసీపీ సరిత ఐపీఎస్. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించిన డీసీపీ. తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్ లో తమ షాపులను అన్యాయంగా పడగొట్టారంటూ బాధితుల ఆవేదన. బాధ్యులైన ఓనర్పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.